Hi everyone, this is Usha. Welcome back to Vinusha Sweet Home. నేను ఇక్కడ డే టు డే వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇవాళ వీడియోలోకి వెళ్తే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇవాళ నా మార్నింగ్ కాస్త లేట్గా స్టార్ట్ అయిందనమాట. లేచిన తర్వాత ఇంకా నేనేమో కాఫీ తాగాను అండ్ విన్నుకి టీ పెట్టేసి ఇచ్చేసాను. అండ్ నేను కాఫీ టీని రెగ్యులర్గా తాగనమాట. లైక్ కాఫీ నాకు అప్పుడప్పుడు తాగాలనిపిస్తే తాగుతాను. తర్వాత ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకొని ఒకసారి మాప్ పెట్టేసుకుంటున్నాను. నేను వీక్లీ వన్స్ అలా మాప్ పెడుతూ ఉంటాను. ఓపిక ఉంటే వీక్లీ ట్వైస్ కూడా చేస్తాను. కాకపోతే పిల్లలున్న వాళ్ళు వీక్లీ వైస్ ఆర్ ట్వైస్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. బ్యాక్టీరియా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తూ ఉన్నారని చెప్పినా కూడా మనకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇల్లంతా నీట్గా ఉంటుంది కదా, నీట్గా కనిపిస్తుంది కాబట్టి టెన్షన్ తీసుకోని అవసరం లేదు. అండ్ మెయిన్ థింగ్, మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళొస్తూ ఉంటాము. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మనము స్లిప్పర్స్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాము. సడన్గా ఎవరైనా వచ్చినా చేసినా కూడా అంత బాగోదు చూడటానికి. సో మనం బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే షూ ర్యాక్లో పెట్టేస్తే ఎంట్రన్స్లోనే ఉంటుంది కాబట్టి మనకు నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక దాని తర్వాత నేను బెడ్రూమ్లో బెడ్ అంతా నీట్గా పెట్టేసుకుంటున్నాను. మెయిన్ మన బెడ్రూమ్లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి ఉండేది మన బెడ్డే కదా. సో బెడ్ మొత్తం నీట్గా పెట్టేసుకుంటే బెడ్రూమ్ అంతా చాలా క్లీన్గా ఉన్న ఫీల్ మనకు వస్తుంది. అండ్ నీట్గా మనం బెడ్ ఎందుకు పెట్టుకోవాలి, నీట్గా బెడ్ పెట్టుకుంటే మనము రూమ్లోకి వెళ్ళినప్పుడు ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ పడుకోవాలన్నప్పుడు మంచి నిద్ర పట్టడానికి బెడ్ నీట్గా ఉంటే చాలా మంచిగా నిద్ర పడుతుంది కదా. ఈ పనులు ఉన్నాయి కదా అని పనులన్నీ అయిపోయిన తర్వాత తిందాంలే అని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ మనం హెల్త్ మంచిగా చూసుకుంటే తర్వాత మనము దేనైనా చూసుకోగలం కదా. ఎన్ని పనులు ఉన్నా సరే టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి నేను దోశ వేస్తున్నాను. నాకు ఇంకా పనులు ఉన్నాయి పెండింగ్వి, బట్ టైంకి తినేస్తే తర్వాత ఇంకా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కదా. చాలాసార్లు మనం ఇలా ఫీల్ అవుతూ ఉంటాం, పనంతా ఉంది కదా మధ్యలో స్టాప్ చేసేస్తే ఎలాగా, పనంతా అయిపోతే మళ్ళీ ఫ్రీగా కూర్చొని తినచ్చు కదా. సో ఇలా అనుకుంటూ ఉంటారు చాలామంది, బట్ దట్ ఈస్ రాంగ్ అనమాట. మనం అలా అనుకోకూడదు. ఎప్పుడైనా సరే ఎన్ని పనులు ఉన్నా సరే టైం టు టైం మనము మంచిగా తినేసి దాని తర్వాత పని చేసుకుంటే ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటాము. అలాగే హెడేక్ ఇటువంటివి రాకుండా ఉంటాయి. చాలామంది మైగ్రేన్తో ఇలా సఫర్ అవుతూ ఉంటారు. టైంకి తినకపోవటం అనేది కూడా ఒకటి. అలాగే తినటంతో పాటు మనము వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలే సమ్మర్ వస్తుంది, అట్లీస్ట్ డేకి 4 to 5 లీటర్స్ కంపల్సరీ తాగాలి. అది ఒకటేసారి తాగకూడదు, లిమిట్గా తీసుకుంటూ ఉండాలి. తాగమన్నారు కదా అని చెప్పి ఒకటేసారి ఒక 1 లీటర్ తాగేద్దాము, తర్వాత ఇంకో లీటర్ తాగేద్దాము అని ఇలా తాగకూడదు. ఒక 1/4 లీటర్ మనం తాగేటప్పుడు తాగుతూ ఉంటే మనకి కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ సమ్మర్ టైంలో దోశ తింటే కొంచెం వెయిట్ చేస్తుంది అని అనుకుంటారు, బట్ ఏ టైంలో అయినా కూడా ఏది తిన్నా కూడా వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దోశ తింటే మనకి దాహంగా కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నాన్న అడిగితే దోశ తినడం బెస్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే దాహంగా అనిపించినందుకైనా మనము వాటర్ని లోపలికి పంపిస్తాం కదా. ఇక నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మిగిలిన పనులు చూసుకోవాలి. అండ్ ఇల్లు నీట్గా కనిపించడానికి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అట్లీస్ట్ డైలీ ఒక లాంచ్ కంపల్సరీ వేసుకునేలాగా చూసుకోండి. బట్ నేను విన్ను ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను 2 daysకి వన్స్ అలా వేస్తూ ఉంటాను.
ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇల్లంతా మాప్ పెట్టాను కదా! మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అని చెప్పి, ఇవి సాంబ్రాణి కప్స్ మనకు దొరుకుతాయి కదా బయట. సో, అది పెట్టేస్తున్నాను. అది పెట్టడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది స్మెల్. లైక్ ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. షేక్ పోయాక బట్టలు ఆరేద్దామని బయటికెళ్తే ఇంక వీడొచ్చాడు. వీడితో కాసేపు అలా ఆడుకొని ఇక మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఇప్పుడప్పుడు ఇలాంటి స్ట్రెస్ బస్టర్స్ అంటూ మనకు ఉంచుకోవాలి కదా! నెక్స్ట్ ఇక్కడ నేను మజ్జిగ కలిపేసి పెట్టేస్తున్నాను. ఇలా చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు తాగాలనిపించినప్పుడు తాగుతూ ఉండొచ్చు కదా అని చెప్పి. ఇంకోటేంటంటే ఈ సమ్మర్‌లో మనము లిక్విడ్స్ ఎంత తీసుకుంటే అంత మంచిది. ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉండాలి కాబట్టి మనము మజ్జిగని లైక్ న్యాచురల్ ఇంటేక్సే తీసుకోవాలి. అందుకని డైలీ ఇట్లా నేను మార్నింగ్ టైమే మజ్జిగ కలిపేసి పెట్టేస్తే ఈవినింగ్ వరకు మనము మంచిగా తాగుతూ ఉండొచ్చు కదా అని చేస్తూ ఉంటాను. ఇంకా నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసి మజ్జిగని కలిపేసుకుంటాను వాటర్ యాడ్ చేసుకొని. లైక్ ఈ టైంలో మనకి మస్క్ మెలన్స్, వాటర్ మెలన్స్ అనేవి మనకు చాలా దొరుకుతాయి కదా! అవి కూడా డైరెక్ట్‌గా తినడం కష్టం. ఇట్లా పిల్లలు తినలేరు అనుకున్నప్పుడు మనము మంచిగా వాటిని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని జ్యూస్ చేసి పెట్టేసుకున్నామంటే పిల్లలకి ఇస్తూ ఉండొచ్చు. సో, ఇలా కావాల్సినప్పుడు మనము గ్లాసెస్‌లోకి తీసుకొని హాయిగా డ్రింక్స్‌ని ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంకా ఇక్కడ నేనొచ్చేసి జీరాని వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. ఇలా మజ్జిగలోకి ఇన్‌కేస్ మనం ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కదా! ఇలా చేసి పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ జీరా డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతది. సో, నేనెప్పుడు మజ్జిగ తాగినా కూడా ఇలా జీరా పౌడర్ కంపల్సరీ కలిపే తీసుకుంటాను. టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇవాళ లంచ్‌లోకి నేను పాలక్ రైస్ చేద్దాము. ఈజీగా ఉంటుంది అండ్ హెల్త్‌కి కూడా మంచిది కదా అని చెప్పేసి మార్నింగ్ ఆకుకూరలు వాళ్ళు వచ్చుంటే తీసుకున్నాను కదా! సో, అలా వాటిని ఇలా కనీసం వీక్‌లో థ్రైస్ మనము లీఫీ వెజిటబుల్స్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. సో, దానికోసం నేను ఇవాళ పాలక్ రైస్‌ని చేస్తున్నాను. ఇది చేయడం చాలా ఈజీ. ఆల్రెడీ నేను మన ఛానల్‌లో షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. ఇన్‌కేస్ ఎవరైనా చూడకపోయి ఉంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. అలాగే నచ్చితే ట్రై చేసి ఎలా ఉంది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఎక్కువ మసాలాస్, ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అండ్ ఎక్కువ టైము ఏది లేనప్పుడు ఇలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా కూడా మనము చేసుకొని తినొచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది కదా! సో, ఇన్‌కేస్ ఎవరైనా వెయిట్ లాస్ అంటే డైట్‌లో ఉన్నా ఇలాంటి వాటిలో కూడా ఈ రైస్‌ని తినడం చాలా మంచిది. మనము ఇక్కడ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఆయిల్ కూడా దీనికి ఎక్కువ తీసుకోదు. మీరు నార్మల్ ఆయిల్‌కి బదులు వేరే ఆయిల్స్ ఏవి రీప్లేస్ చేసుకున్నా కూడా బావుంటుంది. సో, ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి.
సో లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకోవటమే. ఎప్పుడైనా సరే మార్నింగ్ నుండి వర్క్ చేస్తూ ఉంటాం కదా! ఆఫ్టర్‌నూన్ టైమ్స్ వీలైతే పవర్ న్యాప్ లేదంటే కాసేపు అలా పడుకొని లేస్తే ఇక మనకి ఎనర్జీ రీబూట్ అయినట్టు అనిపిస్తది. ఇక ఈవినింగ్ టీ తాగేసి అలా బయటకు వెళ్తూ ఉన్నాము. ఫ్రూట్స్ తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇక కీరా కూడా తీసుకుందాము అని చూసాను, క్యూకుంబర్. బట్ అవెందుకో కొంచెం ఫ్రెష్‌గా అనిపించలేదు. అంటే ఫ్రెష్‌గానే ఉన్నాయి, బట్ చాలా చిన్నగా, సన్నగా కనిపించాయి. ఎందుకో తీసుకోవాలనిపించలేదు. సమ్మర్‌లో మనము వాటర్ కంటెంట్ ఉండే వెజిటబుల్స్ కానీ, వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత ప్లాంట్స్‌కి వాటర్ చేస్తున్నాను. సమ్మర్‌లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్లాంట్స్‌కి మనము డైలీ ఖచ్చితంగా వాటర్ చేయాలి. అది కూడా ఎర్లీ మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే మాత్రమే చేయాలి. లేదంటే ఎండలకి చచ్చిపోతాయి చెట్లు. మనము ప్లాంట్స్‌కి వాటర్ పాట్స్‌లో వేయటమే కాకుండా ఇలా స్ప్రేయర్‌తో ఇలా స్ప్రే చేసుకుంటూ వాటికిస్తే అవి చాలా ఫ్రెష్ ఫీల్‌గా ఉంటుందన్నమాట. అంటే త్వరగా వాడిపోకుండా ఎండ ఉన్నా కూడా ఇలా ఉంటాయి. మీరు వీడియోని ఇంతవరకు చూస్తున్నారు కదా! అంటే దాదాపు సగం వీడియో అయిపోయింది కదా! ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియో ఎక్కడో చోట మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా! సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు 1 లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీడియో మీకు ఎలా అనిపించింది, ఎక్కడ మీకు వీడియో బాగా నచ్చింది అని నాకు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్‌ని నాకు తప్పకుండా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా నైట్ మస్క్ మిలన్ జ్యూస్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. నేను ఇందులోకి షుగర్ కానీ, ఇక స్వీట్నర్స్, ఎక్స్ట్రా స్వీట్నర్స్ ఏది కూడా యాడ్ చేయను. జస్ట్ వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్‌లో ఇష్టం ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదంటే అలాగే కొంచెం పల్పీగా ఉంటుంది అనుకుంటే అలాగే స్మూత్‌గా మిక్సీ పట్టేసుకోవటమే. ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ అలాగే ఇచ్చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మీరు మన ఛానల్ నుండి ఎలాంటి వీడియోస్ని ఇష్టపడుతున్నారు, లైక్ కుకింగ్ వీడియోసా, డే టు డే వ్లాగ్సా లేదా ట్రావెల్ వ్లాగ్సా అని నాకు మీ ఒపీనియన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేసి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు ఎంతో మోటివేషన్. సో కావాల్సినంత, తాగేంత ఇలా మనం తీసుకొని మిగిలిన దాన్ని వేరే బాటిల్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము హాయిగా డ్రింక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ కదా, సో తప్పకుండా ఇలాంటివి ఎంతో ముఖ్యం మనకి. ఇదండి ఇవాల్టి వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.